నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీలోని 17, 18 వార్డుల్లో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూటమి నేతలతో కలిసి పర్యటించారు. ముందుగా సాయినాథుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వార్డులో ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఉన్న శ్మశానం దారి, త్రాగునీటి సమస్య, విద్యుత్ స్తంభాల సమస్యలను పరిష్కరించామని తెలిపారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ వైపు నడిపిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం కన్నా కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో 76 లక్షలతో చేనేతలకు క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కోవూరు పంచాయతీలోనే 2,33 లక్షల రూపాయలతో 56 అంతర్గత సీసీ రోడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. క్లీన్ కోవూరులో భాగంగా బాపన కాలువను క్లీనింగ్ చేస్తున్నామన్నారు. కోవూరులో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు రోడ్డును వెడల్పు చేస్తామని తెలిపారు. ప్రజలందరూ తమకు అండగా ఉండి కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్త అధినేత, కార్యకర్తకి ప్రాధాన్యత, ఇదే టీడీపీ సిద్ధాంతమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే వచ్చావా ఇక్కడికి? నెల్లూరులో ఈరోజు ముందుగా మన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ కోవూరు కాన్స్టిట్యున్సీలో కోవూరు మండలంలోని కోవూరు హెడ్ క్వార్టర్స్ లో 17, 18 వార్డులలో పర్యటించడం జరిగింది. ఇక్కడ మనం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మొత్తం అందరినీ ఇక్కడ స్థానిక నాయకులు అలాగే స్థానిక ప్రజలతో కలిసి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులైనా వాళ్ళకు ఉన్నాయేమో కనుక్కోవడం జరిగింది. కానీ ఇక్కడ చిన్న ఎండాకాలం కాబట్టి జల్ జీవన్ పనులు జరుగుతున్నాయి కాబట్టి మనకి కొన్ని దగ్గరలో దానివల్ల కొన్ని దగ్గరలో చిన్నగా నీళ్లు వస్తున్నాయి. అవి ఒక 3 రోజుల్లో రెక్టిఫై చేస్తామని ఇక్కడ కొత్తూరు హరిజనవాడలో కూడా మనం తెలియజేసుకోవడం జరిగింది. అలాగే ఎక్కడ కాలువలు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం నుంచి కాలువలు లేని దగ్గర కాలువలు, సుమారు 30-40 సంవత్సరాల నుంచి శ్మశానానికి పోవడానికి వీళ్ళకి హరిజనవాడ వాళ్ళకి దారి లేకుంటే ఆ దారి కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చేసి ఇవ్వడం జరిగిందని వీళ్ళందరూ కూడా స్థానిక నాయకులు అందరూ చాలా సంతోషం వ్యక్తం చేశారు. అలాగే కొన్ని రోడ్లు కూడా ఇక్కడ వేయడం జరిగింది. కరెంటు పోల్స్ లేకుండా చీకటిగా ఉంటే ఈ రోజు మీరంతా చూస్తున్నారు, ఏ రోడ్లో తిరిగినా వెన్నెల్లాగుంది. పెద్ద లైట్లు వేసాం, కరెంటు స్తంభాలు ఏపిచ్చి కొత్తగా. సో ఈ ఏరియా అంతా కూడా ఇంకా కూడా ముందుకి వీళ్ళకి చిన్న రోడ్లు, లింక్ రోడ్లు, అలాగే కొన్ని డ్రైన్స్ అవన్నీ ఉన్నాయి. అవి కూడా మనం చేసుకుంటాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము, అభివృద్ధి సమపాలనలో తీసుకెళ్తూ ముందుకెళ్తున్నారు. ఆర్థిక వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నా కూడా దాన్ని సరిదిద్దుకొని 22 నెలల్లోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది. అలాగే ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఈ రోడ్లు, ఈ కాలువలు, ఈ కోవూరు టౌన్ ఈ రోజుది కాదు, ఎప్పటి నుంచో ఉంది. కానీ 20 సంవత్సరాల నుంచి ఎందుకు ఇక్కడ రోడ్లు లేదో, ఎందుకు శ్మశానానికి దారి కూడా లేదో, అలాగే 30 సంవత్సరాల నుంచి కొన్ని దగ్గర కాలువలు లేవని చెప్పారు. ఇవన్నీ ఎందుకు లేవో కూడా మనకి అర్థం కాని విషయం. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూసుకుంటే అభివృద్ధి పనులు శరవేగంతో జరుగుతున్నాయని చెప్పి మనం అందరము కూడా నిజంగా సంతోషపడాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే మన కోవూరు కాన్స్టిట్యున్సీని త్వరలో మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసుకుంటామని కూడా మీకు అందరికీ నేను తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో గుమ్మలదిబ్బ, పాటూరు నేతన్నల కోసం కోవూరు మండలంలో మనం 76 లక్షలతో క్లస్టర్ కూడా తీసుకురావడం జరిగింది. చేనేత కార్మికులు కూడా మనకి అతి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఒక్క కోవూరు పంచాయతీలోనే ఈ 22 నెలల్లో
2,33,00,000 రూపాయలు 56 అంతర్గత సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది మనం ఇప్పటి వరకు. అన్నిటికన్నా ముఖ్యంగా 5 రూపాయలకి పేదవాడికి అన్నం లభించే అన్న క్యాంటీన్ మన కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటి ఓపెన్ చేసుకున్నాం. ఎందుకంటే ఇది మనం ప్రతిరోజు చెప్పుకోవాల్సినటువంటి గొప్ప విషయం, ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం. 5 రూపాయలకి పేదవాళ్లు కడుపు నింపుకొని ఉదయం అల్పాహారం అయితేనేమి, మధ్యాహ్నం భోజనం అయితేనేమి, అందులో అందరికీ ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టరేట్, మన పోలీస్ స్టేషన్లు ఇవన్నీ సముదాయం, గవర్నమెంట్ సముదాయం ఉన్న దగ్గర ఎదురుగానే ఏర్పాటు చేయడం నిజంగా చాలా మంచి శుభ పరిణామం అని కూడా నేను తెలుపుకుంటున్నాను. అలాగే మన సిఎంఆర్ఎఫ్ ద్వారా కూడా కోవూరులో 61 చెక్కులు మనం ఇవ్వడం జరిగింది. 61 మందికి 73 లక్షల ఆర్థిక సహాయం కూడా మనం అందించాం. క్లీన్ కోవూరులో భాగంగా కోవూరులోనే బాపన కాలువ సిల్క్ క్లీనింగ్ కూడా చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. అన్నిటికన్నా ముఖ్యంగా పీటర్స్ కెనాల్ దాని మీద మనం కల్వర్ట్ వేసుకొని బ్రిడ్జ్ చేసుకొని ట్రాఫిక్ అంతరాయం జరుగుతూ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కూడా మనం సరి చేసుకున్నాం. రాబోయే రోజుల్లో ట్రాఫిక్ కి అంతరాయం జరగకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా ఇటువంటి పనులు ఎక్కడైనా చేయాలంటే తప్పకుండా రోడ్లు కూడా పెద్దవి చేసుకుంటామని కూడా మనం అందరం మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఎంతో మంది యువత ఇక్కడ హరిజనవాడకు వచ్చినప్పుడు అందరూ మేడం మేడం అంటా వచ్చారు. వాళ్ళందరికీ నేను చెప్పాను, అందరూ ఇంటర్మీడియట్ చదువుతున్నారు, అలాగే డిగ్రీలు చదువుతున్నారు. మన యువత కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పారిశ్రామిక వాడలు ఇక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది. పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చేసుకుంటూ ఎన్నో ఫ్యాక్టరీస్ తీసుకొని వస్తున్నారు. ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో సీఎం గారి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో బీపీసీఎల్ అయితేనేమి, అలాగే మన కాన్స్టిట్యున్సీలో కొడవలూరు సెజ్ లో కిసాన్ సెజ్ 30 ఏళ్లుగా పక్కన పడిపోయింటే ఈ రోజు అక్కడ ఎన్నో ఫ్యాక్టరీస్ రాబోయే రోజుల్లో సుమారు 10,000 కోట్ల ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. అక్కడ మన విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈ మన యువతకి, మన కోవూరు నియోజకవర్గ యువతకి, మన బిడ్డలందరూ మన దగ్గరే ఉండి ఇక్కడ ఉద్యోగం చేసుకునే విధంగా మన నిరంతరం ఈ పారిశ్రామిక రంగంలో యువ నాయకులు నారా లోకేష్ బాబు, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు. యువతకి మనం ఎలక్షన్ ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. తప్పకుండా అవి చేసి తీర్తామని చెప్పి యువతకు అందరికీ కూడా నేను మాటిస్తున్నాను. అదేవిధంగా మీకందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సహకారంతో మనమంతా కూడా రాబోయే రోజుల్లో ఇంకా ముందు అడుగులేసుకుంటూ మన కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. స్థానికంగా ఉన్న నాయకులందరూ నాకు అండగా ఉండి మీకు మీ ఏరియాల్లో ఏ పనులు అవసరమో వచ్చి తప్పకుండా చేసుకోవాలని, ఎవరు కూడా ఇది మనది కాదు ఈ పని అనకూడదు. ఎందుకంటే మన తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యంగా కార్యకర్తే అధినేత, కార్యకర్తకే మనం అందరికన్నా ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇస్తాము అని చెప్పి పదే చెప్తున్నాం. దానికి తప్పకుండా ఇచ్చి తీరుతాం. ఎవరైనా కూడా ఏమైనా మనస్పర్ధలున్నా అన్ని కూర్చొని మాట్లాడుకొని కలగలుపుకొని మీ ప్రాంతాలని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి, మీరందరూ ఐకమత్యంతో మీ ప్రాంతాలని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి, నాకు అండగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకి ముఖ్యంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు గాని, నెల్లూరు ఎంపీగా నేను కోవూరు కాన్స్టిట్యున్సీలో గాని ప్రజల కోసం, ప్రజల సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాం. ఆ సేవని, మేము పడుతున్న తపనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ బాబు గారు గాని గుర్తించి మమ్మల్ని అత్యున్నత స్థానాల్లో ఉంచడం జరిగింది. దీనికి నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకున్నాను. వాళ్ళు నాకు ఇచ్చిన పదవి ఏదైనా గాని నేను గాని, ఎంపీ గారు గాని ఒక కార్యకర్తల్లాగా కార్యకర్తలతో కలిసి మెలిసి పనిచేసి వాళ్ళ నమ్మకాన్ని, ఆ పదవికి గౌరవాన్ని తెస్తానని చెప్పి మీకు అందరికీ కూడా నేను పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడికి, అందరికీ కూడా ఎల్నినో అనే దాని వల్ల వడగాలులు ఇవన్నీ వీస్తాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మధ్యాహ్నం పూట ఎండల్లో పెద్దవాళ్లు, వయసు ఉన్నవాళ్లు కూడా తిరగకుండా ఇళ్లలో రెస్ట్ తీసుకోవాలని చెప్పి, సన్ స్ట్రోక్లు తగలకుండా అక్కడక్కడ
మనము ఇవి సలివేంద్రాలు కూడా పెట్టడం జరుగుతుంది. మన నాయకులు కూడా చొరవతో అన్ని ఒక్కొక్క దగ్గర ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా రాబోయే రోజుల్లో సలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఎండ టైంలో ఇళ్లలో ఉండాలని కోవూరు కాన్స్టిట్యున్సీ ప్రజల్ని ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి, అందరూ ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.